చికెన్ పకోడీ అన్ని రకాలు కలిపి మొత్తం ఇది గ్రేవీ పెట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మసర కాగాలి. నూనె బాగా మసర కాగిందిలా చెక్ చేసుకున్నాక అప్పుడు ఈ చికెన్ పకోడీ నూనెలో వేస్తే బాగా వేగిద్ది. సలసల మాడిద్ది. సలసల మాడితే కోడుకున్న రోగం పోయిద్ది. అప్పుడు టేస్ట్గా ఉండిద్ది. చూసారు ఎట్లా ఉందా? ఇట్లా ముక్కుడు కిందలో చెక్ చేసుకున్నాక అప్పుడు వేసుకోవాలి. గొర్రెలాగా మొత్తం ఒకేసారి వేసుకున్నాం అంటే గొర్రెలు అయిపోతాం. ఎత్తేస్తే ఆయిల్ వచ్చి గొద్దులో పడిద్ది. మధ్యలో ఎటు తిప్పుతూ ఉండాలి, లవరం తిప్పినట్టు బండి మీద. ఫ్రెండ్స్, నాకు చాలా బాధగా ఉంది. మా ఆవిడ ఊరు వెళ్ళింది. ఆ కోపంలో చికెన్ పకోడీ తెచ్చాను, మందు తెచ్చాను. ఫ్రెండ్స్ వచ్చారు, ఫుల్గా తాగుతున్నాం. ఈ బాధ ఆనందం అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టాటా, సీ యూ.